తెలంగాణలో కుండలేని ఇల్లు లేదు, కుమ్మరి లేని ఊరు లేదు. కానీ అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక్క కుమ్మరి నాయకుడు కూడా ఎందుకు లేడు? పుట్టిన నాటి నుంచి చివరి శ్వాస వరకు మన జీవితంలో ప్రతి ఘట్టంలో మాయి ముంత, పెళ్లి కుండలు, బోనాలు, ప్రమిదలు, తలకొరివి కుండ ఇలా మట్టితో మన జీవనాన్ని మలచేవాళ్లు కుమ్మర్లు. అలాంటి మట్టి మనుషులు, సృష్టికర్తలు, సమాజానికి అవసరమైన కళాకారులు ఇప్పుడు తమ హక్కు కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తెలంగాణ జనాభాలో కుమ్మరి, శాలివాహనుల జనాభా 1.2% ఉన్నందువల్ల దామాషా పద్ధతి ప్రకారం కనీసం 1 నుంచి 2 ఎమ్మెల్యే సీట్ల వర్గానికి దక్కాలి. 17 ఎంపీ సీట్లు ఉన్నందువల్ల 5 లోక్సభ ఎన్నికలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో ఒక స్థానం ఉండాలి. ఇది వారి హక్కు. చట్టసభల్లో నేరుగా ఎన్నికయ్యే అవకాశం లేనప్పుడు నామినేటెడ్ కోటాలో శాసన మండలిలో కనీసం ఒక సీటు కేటాయించి వారి రాజకీయ శూన్యత్వాన్ని భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 4,31,363 1.2% జనాభా ఉన్న కుమ్మరి సామాజిక వర్గానికి చట్టసభల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో కుండలేని ఇల్లు లేదు, కుమ్మరిలేని ఊరు లేదు. మరి అసెంబ్లీలో తమకు కనీసం ఒక్క సీటు ఎందుకు లేదు? మాయి ముంత నుంచి తలకొరివి కుండ వరకు, పుట్టిన నాటి నుంచి సచ్చే వరకు సమాజంలో ప్రతి శుభ అశుభ కార్యాల్లో ముందుండే మట్టి మనుషులైన కుమ్మరులకు చట్టసభల్లో రాజకీయ పార్టీలు ఎందుకు చోటు కల్పించడం లేదని ఆ సామాజిక వర్గం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. సామాజికంగా, రాజకీయంగా తగిన గౌరవం ఇవ్వడం లేదన్న ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ చరిత్రలో కుమ్మరులకు నాగరికత నిర్మాతలుగా, నాగరికతకు పునాదులు వేసిన ఆదిమ ఇంజనీర్లుగా ప్రత్యేకమైన స్థానముంది. దేశ చరిత్రలో కుమ్మరి చక్రం ఆవిష్కరణ ఒక పారిశ్రామిక విప్లవం. హరప్ప, మొహంజదారో తవ్వకాల్లో బయల్పడ్డ మట్టి పాత్రలు, ముద్రికలు ఆనాటి కుమ్మరుల సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. సింధులోయ నాగరికత కాలం నుంచి చక్రంపై మట్టిని ఆకృతులుగా మార్చి మానవ మనుగడకు అవసరమైన పాత్రలనందించిన ఘనత వీరిది. ఉత్తర భారతదేశంలో వీరిని ప్రజాపతి అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు మట్టితో సృష్టిని ఎలా చేశాడు, కుమ్మరి కూడా మట్టితో జీవనానికి అవసరమైన వస్తువుల్ని సృష్టిస్తాడని పురాణాల ఉక్తి. హిందూ పురాణాల ప్రకారం కుమ్మర్లు త్రిమూర్తులంశంగా భావించే శాలివాహనుని వంశీయులు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన శాతవాహనులు కూడా ఈ వర్గానికి చెందినవారేనని చరిత్రకారులు చెప్తారు. దక్షిణ భారతాన్ని ఏలిన శాతవాహనులు గౌతమీపుత్ర శాతకర్ణి వంటివారు శాలివాహన వంశానికి చెందినవారని బలమైన చారిత్రక వాదనలు ఉన్నాయి. శాలివాహన శకం ఇప్పటికీ మన పంచాంగాల్లో ప్రామాణికం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కుమ్మర్లు కీలక భాగస్వామ్యులు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుమ్మర్లు ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో వీరు వెనుకబడ్డారు. చరిత్రలో రాజ్యాల్నేలిన వారసత్వం ఉన్నప్పటికీ నేటి చట్టసభల్లో వీరి గొంతుక వినిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఇప్పటికీ కుమ్మరి సామాజిక వర్గం ఒక నిశ్శబ్ద ఓటు బ్యాంకుగానే మిగిలిపోయింది. ఉమ్మడి ఏపీలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కుమ్మరి కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. జనాభా పరంగా బీసీ బి కేటగిరీలో ఉన్న వీరు రాజకీయంగా బలంగా ఉన్న ఇతర బీసీ కులాల నీడలో ఉండిపోయారు. కాంగ్రెస్ లేదా టీడీపీ వంటి ప్రధాన పార్టీలు వీరిని కేవలం స్థానిక సంస్థల స్థాయికే పరిమితం చేశాయి. నామినేటెడ్ పదవుల్లో కూడా వీరికి దక్కిన వాటా నామమాత్రమే. ఉమ్మడి ఏపీలో కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ఐలాపురం వెంకయ్య శాసన మండలి సభ్యుడిగా 8 ఏళ్ల పాటు పనిచేశారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలికి మొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఐలాపురం వెంకయ్య కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా విజయవాడలో ప్రముఖ హోటల్ ఐలాపురం స్థాపకుడిగా, శాలివాహన సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు సామాజిక సేవ చేశారు. ఆయన ఇటీవలే 93 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నాడు తాడూరి శ్రీనివాస్కు నాటి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. కుమ్మరి కులానికి ఆత్మగౌరవ భవనం కేటాయించారు. రాష్ట్రమంతటా కుమ్మరి జనాభా విస్తరించి ఉంది. కానీ ఏ ఒక్క నియోజకవర్గంలోనూ గెలుపోటముల్ని శాసించే స్థాయికి లేదు. దీనివల్ల పార్టీలు వీరినొక రాజకీయ శక్తిగా గుర్తించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాస్టిక్, స్టీల్ రంగాల ప్రభావంతో కుల వృత్తి కూడా దెబ్బతింది. ఆర్థికంగా ఎదిగే ప్రయత్నంలో రాజకీయం వెనుకబడ్డారు. ఎవరికి వారుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా బీసీల మాదిరిగా యాదవ్, గౌడ్, నేతన్న అని పేరు చివరకు కుమ్మరి, శాలివాహన, ప్రజాపతి అని పెట్టుకోలేకపోతున్నారు. ఉపకులాలు, ప్రాంతీయ విభేదాల వల్ల బలమైన సామాజిక ఉద్యమాలు నిర్మించలేకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. కానీ కుమ్మర్లు ఇటీవల ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతులవుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 94 మంది కుమ్మరి కులస్తులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటారు. సమాజానికి కావలసిన కుండలు, ఇతర మట్టి పాత్రల్ని సృష్టించే ఈ సృజనకారులు
నేడు తమ రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలనేది ప్రాథమిక సూత్రం. కానీ తెలంగాణలో కుమ్మరి సామాజిక వర్గం విషయంలో ఈ సూత్రం అక్షరాల విస్మరణకు గురవుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సిపెక్ డేటా గణాంకాల్ని పరిశీలిస్తే సామాజికంగా, ఆర్థికంగా కుమ్మరులు నిలకడగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ కులం తీవ్ర వివక్షకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తం జనాభాలో కుమ్మరుల వాటా 1.2%. వీరి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం భూమిలో 1.4% భూమి వీరి హస్తగతమై ఉంది. జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం వీరి గొంతు చట్టసభలకు చేరుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కుమ్మరి కులస్తుల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నాయి తప్ప టికెట్ల కేటాయింపులో లేదా నామినేటెడ్ పదవుల్లో కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇతర కులాలతో పోల్చినప్పుడు తక్కువ శాతం భూమి లేదా జనాభా ఉన్న వర్గాలకు కూడా ఏదో ఒక రూపంలో ప్రాతినిధ్యం లభిస్తోంది. కానీ కుమ్మరుల విషయంలో మాత్రం అన్ని పార్టీలు మౌనం వహిస్తున్నాయి. శతాబ్దాల చరిత్ర, గణనీయమైన భూమి వాటా, క్రమశిక్షణ గల జనాభా ఉన్నప్పటికీ కుమ్మరులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా చట్టసభల్లో నిర్ణయాత్మక శక్తులుగా తమను గుర్తించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కుమ్మరులు చెబుతున్నారు.